హాయ్ అండి, నమస్తే. నేను మీ చిన్నీని. ఈరోజు ఐస్ క్రీమ్ కారపొడి చేశానండి. ఇది హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది తింటేను. దానికోసం ఒక కప్పు అవిసె గింజలండి దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్లు శనగపప్పు, ఇది కూడా వేయించుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్లు మినపగుళ్ళు దోరగా వేయించుకొని అది కూడా తీసేసాక దానిలోనే 2 స్పూన్లు తెల్ల నువ్వులు, అవి కూడా వేగిన తర్వాత ఒక గుప్పుడు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర దోరగా వేయించుకొని తీసుకోవాలి. దానిలో 1 స్పూను మెంతులు, ఇవి కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నాక ఒక 15 ఎండుమిరపకాయలు వేయించి కొద్దిగా నూనె వేసి వేయించి దానిలో కొద్దిగా చింతపండు, అది కొంచెం వేడెక్కే వరకు ఉంచుకు తీసి కట్టేస్తే సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండుమిరపకాయలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ జార్ పెట్టుకున్నాక దానిలో అవిసె గింజలు కూడా వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ వేయించిన పప్పులన్నీ కూడా వేసి పౌడర్ చేసుకుని దానిలో ఒక గుప్పుడు వెల్లిపాయలు, ఉప్పు సరిపడా ఉందో లేదో చూసుకుని వేసుకొని సరిపోతుంది. దీన్ని ఒక జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుందండి. ఇది ఇడ్లీలోకి, దోశలకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.